So let us take another problem in this type of model. మనకు all types complete అయిపోతాయి. ఓకే, ఇది చాలు. ఈ స్ట్రైట్ వైర్కి ఇది ఇదంతా సంథింగ్ దెన్ ఇప్పుడు ఏం చేద్దామంటే విల్ టేక్ ఏ టూ లాంగ్ వైర్స్, అంటే ఇన్ఫినైట్లీ లాంగ్ వైర్స్. విల్ టేక్ ఏ టూ ఇన్ఫినైట్లీ లాంగ్ వైర్స్ విచ్ ఆర్ క్యారింగ్ కరెంట్ అలాంగ్ పాజిటివ్ జెడ్ యాక్సిస్. సో దాన్ని ఇలా చూపెడతాను నేను, ఎందుకంటే చూపించడం కష్టం కాబట్టి. లెట్ us థింక్ ఆఫ్ లైక్ దిస్. సో దిస్ is x axis and this is y axis and they are placed, one is here, అంటే దాని మీనింగ్ ఏంటి, నీ వైపున కరెంట్ అది. సో లెట్ us కాల్ ఇట్ ఈస్ క్యారింగ్ ఎ కరెంట్ I. అనదర్ వన్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెడతా, ఎగ్జాక్ట్లీ హియర్. దట్ ఈస్ ఆల్సో సే కరెంట్. మనం ప్రస్తుతానికి కావాలంటే I1 and I2 అనుకున్నాం, దట్ డజంట్ మ్యాటర్ హియర్. ఇన్ఫినైట్లీ లాంగ్ వైర్స్ క్యారింగ్ కరెంట్. లెట్స్ సే దిస్ డిస్టెన్స్ ఇస్ D లేదా A అనుకుందాం. దిస్ డిస్టెన్స్ ఈజ్ A and this distance is also A. Find magnetic field at a point P which is at a distance of D. Which is at a distance of D. ఇక్కడ magnetic field at a point P కనుక్కోవాలి. అంటే అవేంటి, ఇన్ఫినైట్లీ లాంగ్ వైర్స్. అంటే ఎలా ఉండాలి ఇన్ఫినైట్లీ లాంగ్ వైర్స్ అంటే ఇవి. దిస్ ఇస్ ద వైర్, ఇట్లా పెట్టినాం. అంతేనా, రెండు ఇన్ఫినైట్లీ లాంగ్ వైర్స్. ఇది ఒక ఇన్ఫినైట్లీ లాంగ్ వైర్, ఇది ఇంకోటి పెట్టినాం, ఇక్కడ ఇంకోటి ఇన్ఫినైట్లీ లాంగ్ వైర్. అంతేనా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా పెట్టినాం, రెండు పెట్టినాం. రెండు పాయింట్ ఎక్కడ పెట్టినాం మనం, ఇక్కడ పెట్టినాం పాయింట్. అంటే ఇట్లా స్లాంట్ వస్తుందా, వి షేప్. అంటే వి షేప్లో మనం ఫీల్డ్ కనుక్కోవాలి. పి అనే పాయింట్ దగ్గర మనం ఫీల్డ్ కనుక్కోవాలి. కనుక్కోవచ్చా, కనుక్కోలేమా? డెఫినెట్గా కనుక్కోవచ్చు. సో ఫీల్డ్ డ్యూ టు ఏ లాంగ్ వైర్ దట్ ఈస్ μ0I/2πr. ఆర్ డిస్టెన్స్ అనుకుంటే ఆరు, ఏదైతే అనుకుంటే. సో లెట్స్ ఇప్పుడు ఈ డిస్టెన్స్ కావాలంటే బి అనుకుందాం, మీకు తెలియాలంటే బి అనుకోండి ఈ డిస్టెన్స్ని. అంతేనా, మనకు కావాల్సిందల్లా ఏంటి, దీనివల్ల ఫీల్డ్, దీనివల్ల ఫీల్డ్. ఈ డిస్టెన్స్ తెలిస్తే చాలు. వాట్ ఇస్ దిస్ డిస్టెన్స్ విల్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ b² + a². ఇది కూడా సేమేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ b² + a². ఎందుకంటే వైర్ నుంచి ఎంత దూరంలో ఉన్నాం మనం. ఆన్సర్ ఇస్ μ0I/2πr or 2πd. సో దిస్ ద డిస్టెన్స్ d is required for us. d వచ్చేసింది μ0/2πd. సో μ0/2πd. ఓకే, దెన్ డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. డైరెక్షన్ ఎలా వస్తుంది మనకు, I క్రాస్ R, అంతే కదా. ఇప్పుడు I ఏ డైరెక్షన్లో ఉంది నీకు, మనం కనుక్కుంటున్న ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, అంటే ఇది ఇది. సో నౌ కర్ల్ యువర్ ఫింగర్స్ ఫ్రమ్ హియర్ టు హియర్. అంటే ఇప్పుడు ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందా. సో డూ వన్ థింగ్. సో దానికన్నా ఇట్ బెటర్ టు అవాయిడ్ చేయడానికి నేను డాట్ కంటే ఇది పెడతా. లెట్ us పుట్ ద క్రాస్. కొద్దిగా ఈజీ అంతే, అంతకన్నా ఇంకేం లేదు, ఈజీనెస్ కోసం. లెట్ us క్రాస్. అంటే ఇది కరెంట్ ఏ డైరెక్షన్లో పోతుంది, లోపలికి. సో లోపలికి, ఇది పైకి, అంతేనా. సో అప్పుడు ఏమొస్తుంది నీకు, ఒకటి ఇలా ఉంది లోపలికి, ఒకటి ఇలా పోతుంది. కర్ల్ యువర్ ఫింగర్స్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఎక్కడికి కర్ల్ చేయాలి, I క్రాస్, అంతేనా. I క్రాస్ R. సో DL క్రాస్, అదే కదా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది, L క్రాస్, దట్ ఈస్ IL క్రాస్ R, అంతే కదా. లోపలికి I, ఇది ఇక్కడ ఉంది IL క్రాస్ R, పర్పెండిక్యులర్గా ఉంటుందా. సో దీనికి పర్పెండిక్యులర్గా ఫీల్డ్ ఉంటుంది, అంతేనా. సో దానికి పర్పెండిక్యులర్గా ఫీల్డ్ ఉంటుంది కాబట్టి, సో ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఫీల్డ్, దీని లైన్కి పర్పెండిక్యులర్గా ఫీల్డ్. కాల్ ఇట్ ఈస్ B1, అంతే కదా. లైన్ పర్పెండిక్యులర్గా B1. నౌ లెట్ us టేక్ దిస్ వన్. ఇది కూడా కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంది, లోపలికి ఉంది. నౌ లోపలికి ఉంది IL క్రాస్ B. IL క్రాస్ B చేస్తే ఏమొస్తుంది మనకి, మళ్ళీ I ఇది ఇట్లా వస్తుందా. అంటే దేనికి పర్పెండిక్యులర్గా ఉండాలి, దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలి.
అంతేనా. ఇక్కడ మనం చేసినప్పుడు ఏమైంది, దీనికి పర్పెండిక్యులర్. ఇప్పుడు చేసినప్పుడు ఈ దీనికే పర్పెండిక్యులర్గా ఉండాలి. సో మస్ట్ బి పర్పెండిక్యులర్ టు దిస్, దీని పర్పెండిక్యులర్గా ఉండాలి. మేబీ B2 అంతేనా. సో B1 వాల్యూ ఎంత వస్తుంది మనకు, μ0 I1/2πd. వాట్ ఇస్ ద d వాల్యూ, స్క్వేర్ రూట్ ఆఫ్ b² ప్లస్ a². సో B2 μ0 I2/2π, that is square root of b² plus a². అంతేనా మనకు వచ్చింది. క్లియరా. డన్. సో ఇప్పుడు నేను ఓవరాల్గా ఐ రీడ్రా ద సిచ్యువేషన్ హియర్. నేను రీడ్రా చేస్తాను సిచ్యువేషన్. రెండు ఈక్వల్ అనుకుందాం. సపోజ్ B1 = B2. తర్వాత చేద్దాంలే, కావాలంటే ఫస్ట్ జనరలైజ్ చేసేసి తర్వాత చూద్దాం. దిస్ ఇస్ x యాక్సిస్, దిస్ ఇస్ y యాక్సిస్, దిస్ ఇస్ ద పాయింట్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్. At this particular point I will draw line. So I have a point here. I can join, the line will be from here to here, and I can join a line from here to here. This is the scenario. Now if I take this angle will be some alpha, this angle will be some beta. దీనికి పర్పెండిక్యులర్గా 90 degrees తోటి ఉండాలి, అంతే కదా మనకు B1. సో దీనికి పర్పెండిక్యులర్గా 90 degrees తోటి ఉండాలి. దిస్ ఇస్ ద B1. ఈ రెండు ఒకదానికొకటి 90గా ఉన్నాయి. ఇది కూడా 90 కాబట్టి 90 మైనస్ ఆల్ఫా అంటే ఇప్పుడు ఇది ఏమొస్తుంది, ఆల్ఫానా. ఇది 90 బాబు ఇక్కడికి, అంటే ఇదేమో 90 degrees మైనస్ ఆల్ఫా. మళ్ళీ ఇవి కూడా పర్పెండిక్యులర్ కదా, ఈ రెండు ఒకదానికొకటి, అది మళ్ళీ ఆల్ఫా కావాలి, అంతేనా. ఇప్పుడు చూద్దాం. ఇది దీనికి B2 అన్నది దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలి, దీనికి పర్పెండిక్యులర్గా రావాలి. దిస్ ఇస్ ద B2, అంతేనా. ఇప్పుడు ఈ లైను ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా, అంతేనా. ఇప్పుడు చూద్దాం. యా, లెట్ us extend, this is back side. Let us extend, that will be back side. ఇప్పుడు ఈ లైన్ పర్పెండిక్యులర్ కాబట్టి ఇది ఏమవుతుంది, 90 మైనస్ బీటా. మరి ఇది కూడా పర్పెండిక్యులర్ కదా, అంటే ఇది ఏమవుతుంది, బీటా యాంగిల్ అవుతుందా. సో దిస్ యాంగిల్ ఈస్ బీటా, అంటే ఈ యాంగిల్ కూడా బీటానేనా, అంతే కదా, సేమ్ లైనే కదా. దిస్ యాంగిల్ ఈజ్ ఆల్సో బీటా. సో బాగా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, లేకపోతే తప్పు చేస్తాం మనం. అర్థమైందా క్లియరిటీ. ఇప్పుడు రిజాల్వ్ చేస్తే B1 కాస్ ఆల్ఫా, B1 సైన్ ఆల్ఫా, B2 కాస్ బీటా, B2 సైన్ బీటా. సపోజ్ ఇఫ్ దే ఆర్ ఈక్వల్, ఆల్ఫా ఈక్వల్ టు బీటా, B1 ఈక్వల్ టు బీటా, అన్నీ ఈక్వల్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ B కాస్ ఆల్ఫా, B సైన్ ఆల్ఫా, ఇక్కడ ఇది B కాస్ ఆల్ఫా, B సైన్ ఆల్ఫా. B సైన్ ఆల్ఫా కాంపోనెంట్స్ విల్ క్యాన్సిల్ అండ్ ఓన్లీ B కాస్, అంతేనా మనకు వచ్చేది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. సపోజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా, సపోజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా, దెన్ మనకేమవుతుంది, సో B1 సైన్ ఆల్ఫా, B1 ఈజ్ ఈక్వల్ టు B2 అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, B1 ఈజ్ ఈక్వల్ టు B2 అంటే ఇవేనా ఆల్ఫా బీటాస్ మనకి. ఇది బీటానా, ఇది ఆల్ఫానా, అంతేనా. ఇప్పుడు ఇది ఏ కాబట్టి ఇది B కాబట్టి ఖచ్చితంగా ఆల్ఫా ఈక్వల్ టు బీటానే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటానే. దట్ ఈస్ నాట్ ఎన్ ఏ ప్రాబ్లం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. అది అసలు మనం సపోజ్ అనవసరం లేదు, అసలు ఆల్ఫా ఈక్వల్ టు బీటా అవుతుందండి ఈ ప్రాబ్లంలో, ఎందుకంటే ఇది ఏ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఒకవేళ ఇది A1 ఇది A2 తీసుకొని ఉంటే అప్పుడు నువ్వు మాట్లాడాలి, ఎలాగో ఈక్వల్టే. సపోజ్ అని అవసరం వాడలేదు B1, మనం ఆల్ఫా ఈక్వల్ టు బీటా. సపోజ్ I1 ఈక్వల్ టు I2 వాడాలి మనం. సపోజ్ I1 ఈజ్ ఈక్వల్ టు I2, ఎలాగో ఆల్ఫా ఈక్వల్ టు బీటానే. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటానే, రెండు ఆల్ఫానే. యూ నీడ్ టు పుట్ దిస్ ఇస్ అగైన్ ఆల్ఫా, యూ నో నీడ్ టు వర్రీ అబౌట్ దిస్. దిస్ ఇస్ ఆల్ఫా, దిస్ ఇస్ ఆల్ఫా, అది ఎలాగా. సో B1 ఈజ్ ఈక్వల్ టు B2 ఈజ్ ఈక్వల్ టు μ0 I/2π టైమ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ B² ప్లస్ A², అంతేనా. సో B1 ఈజ్ ఈక్వల్ టు B2, లెట్స్ సే దిస్ ఇస్ B. సో కాబట్టి B1 B2 సేమ్, దట్ ఈస్ B, దట్ ఈస్ B.
So if I resolve this b1 cos alpha, that is b cos alpha, this is b cos alpha, then b sin alpha, this is b sin alpha. So b sin alpha cancel, b cos alpha, b cos alpha add up. So ఈ కేసులో b sin alpha cancel each other, b cos alpha add up, b cos alpha adds up. So ఇప్పుడు నెట్ ఫీల్డ్ ఏమొస్తుంది చెప్పండి. సో b net will be is equal to 2 times b cos alpha. So b net will be is equal to 2 times b mu naught I by 2 pi square root of b square plus a square. What is cos alpha? That is cos alpha is same as that of cos beta. Opposite side by cos, adjacent side by hypotenuse. Adjacent side emo b, hypotenuse emo square root of b square plus a square. So that is, so cos alpha b divided by square root of b square plus a square, that is the cos alpha. So మనకి ఏమొస్తుంది అది b square plus b square, 2 cancel అయిపోతుందా. So mu naught I b divided by, so b net will be is equal to mu naught I b divided by 2 cancel pi into b square plus అంతేనా. సో దిస్ ఇస్ వాట్. సో ఇక్కడ నీకు ప్రాబ్లంలో సర్ప్రైజింగ్ ఏంటంటే కరెంట్ ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో ఆ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంచడం. సో రైల్వే ట్రాక్ లాగా ఇవి రెండిట్లో లోపలికి పోతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లుంది అంతేనా. మళ్ళీ ఆ ప్లేన్లో కూడా లేదు. ఏ ప్లేన్లో ఉంది అది? ఈ ప్లేన్కి వచ్చేసింది మళ్ళీ. అర్థమైందా? సో కరెంట్ క్యారింగ్ ప్లేన్స్ విల్ బి లైక్ దిస్, ఇలా లోపలికి ఉన్నాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ విల్ బి ఇలా ఉన్నాయి అంతేనా, ఇలా ఒకదానికోటి ఇట్లా పర్పెండిక్యులర్గా వచ్చేసాయి. అది ఎప్పుడు నేచర్, అది అంతే. ఓకేనా. సో దిస్ అంటే ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా అనాలిసిస్ చేయాలి ఏమంటాడంటే, 2 వైర్స్ క్యారింగ్ సేమ్ కరెంట్, ఫైండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ విచ్ ఇస్ ఈక్వి డిస్టెన్స్. సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వి డిస్టెన్స్ అవుతుంది కదా. ఆఫ్ కోర్స్ వాట్ అబౌట్ దిస్ ఇస్ ద స్పెషల్ కేస్. అటుకు వచ్చేది స్పెషల్ కేస్ అన్నట్టు, ఈక్వి డిస్టెన్స్. ఓకేనా. యా. సో నథింగ్ టు కాపీ హియర్. దట్ థింగ్ ఈజ్ ఎలా రిజాల్వ్ చేయాలి. సో దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దానికే పర్పెండిక్యులర్గా ఉంటుంది, దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ డిస్టెన్స్కే పర్పెండిక్యులర్ ఉంటుంది. అందుకనే బాయట్ సవర్ట్స్ లాలో మనం ఏం చెప్తాం, ఐడియల్ క్రాస్ ఆర్ బి ఇట్ సెల్ఫ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఆర్, బి ఇట్ సెల్ఫ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు లెంత్. అంతేనా. సో లెంత్ ఎలిమెంట్ అంటే దిస్ ఇస్ ద కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్, దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలి, దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలి, కాబట్టి అట్లా వచ్చేస్తుంది. క్లియరా. దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఎ స్ట్రైట్ వైర్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్. ఇంకా ఇలా చేసుకుంటూ పోతే చాలా చేసుకుంటూ పోవచ్చు, కెన్ విల్ స్టాప్ హియర్. ద నెక్స్ట్ వన్ ఈజ్ లెఫ్ట్ ఫర్ ఎస్ బి డ్యూ టు ఎ సర్క్యులర్ వైర్. సర్క్యులర్ వైర్ ఆల్రెడీ దీంట్లో వచ్చేసింది, కానీ అది కాదు ఇంకా ఆన్ ద సెంటర్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ సెంటర్ ఆన్ ద యాక్సిస్. ఓకేనా. దట్ విల్ డిస్కస్ ఇన్ ద టుమారోస్ క్లాస్. ఓకే ఫైన్.